హాయ్ అందరికీ, వెల్కమ్ టు నీలకంఠ టాక్స్. సో ఈరోజు ముఖ్యంగా నేను ఒక టాపిక్ మీద మాట్లాడదాం అనుకుంటున్నా, యుఎస్ ఇరాన్ యుద్ధం మీద. సో ఆ యుద్ధం మీద మన కమ్యూనిస్టులు లేదా సెక్యులర్లు అని చెప్పుకునే వాళ్ళ స్టేటస్లు, వాళ్ళ రియాక్షన్స్ ఒకసారి నేను ఫోటోలు పెడుతున్నా, చూడండి. ఒకసారి చూడండి, తర్వాత మాట్లాడు. ఫొటోస్ చూశారు కదా, మొత్తం 3 ఫోటోలు పెట్టారు వాళ్ళు స్టేటస్లో. సో ఒకటేంటి, ఇరాన్ మీద యుద్ధం ఆపండి, ఇరాన్కి పీస్ ఇవ్వండి. రెండోది ఏంటి, ఇరాన్ని యుద్ధం చేయమని ఎంకరేజ్ చేస్తుంది. మూడోది ఏమని, మన దేశంలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదా సోషల్ మీడియాలో ఆ ఇరాన్ అధ్యక్షుడిని చంపినందుకు గాను రియాక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ రియాక్షన్స్కి వాళ్ళు బత్తాయిలు అంటూ కమ్యూనిస్టుల యొక్క రియాక్షన్స్. ఈ 3 ఫొటోస్లో ఉన్న రియాక్షన్స్ వల్ల నాకు ప్రాబ్లం ఏంటంటారా, నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ నేను ఏం మాట్లాడదాం అనుకున్నానంటే, ఇదే వ్యక్తులకు నేను మెసేజ్ చేసి అడిగా. నేను అడిగేది ఏంటంటే, బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగినప్పుడు మీ రియాక్షన్స్ ఏంటి? కనీసం ఒక్క స్టేటస్, ఒక్క రియాక్షన్ అన్నా ఉందా మీది? ఆర్ పుల్వామా ఘటన జరిగింది కదా, దాడిలో జరిగిన ఆ సమయంలో మీ రియాక్షన్ ఏంటి? అయ్యో పాపం అని అన్నారా? అక్కడ నాకు ప్రాబ్లం వచ్చింది. మీ రియాక్షన్స్ అక్కడెక్కడా లేవు, కానీ ఒక్క సైడ్ జరిగితే మాత్రమే మీ రియాక్షన్స్ ఎందుకు ఉన్నాయి అని నా క్వశ్చన్. నేను అడుగుతున్నా మిమ్మల్ని. మీరు కమ్యూనిస్టులు సెక్యులర్ అని పేరు పెట్టుకున్నప్పుడు మీరు ఎందుకు ఒక్క కంటితో చూస్తున్నారు సమాజాన్ని? సెక్యులరిజం అనేది గుడ్డి కన్నా లేదా ఒంటి కన్నా కాదు కదా. ఏదో సెక్యులరిజానికి కమ్యూనిజానికి మతాల ఒక మతానికి మాత్రమే సెక్యులరిజం అనేది, ఒక మతానికి మాత్రమే కమ్యూనిజం అనేది ఉంటుందా? కాదు కదా. అన్నిటికీ సమానంగా ఉండాలి కదా. ఎక్కడుంది సమానంగా అనేది నా క్వశ్చన్. ఇలాంటి వాళ్లకు ఎలా జరిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నానంటే, ఈ పుల్వామా ఘటన జరిగింది కదా, అక్కడ టెర్రరిస్టులు ఇలాంటి ఒక సెక్యులర్ని జిప్పు ఓపెన్ చేసి చూపించు అని చెప్పి, వాడు నేను సెక్యులర్ రో నాయనో అని చెప్పినా, లేదా నేను కమ్యూనిస్ట్ రో నాయనో అని చెప్పినా వినకుండా కాలిస్తే తెలుస్తుంది నొప్పేంటో. మీ రియాక్షన్స్ అక్కడ లేవు, ఇక్కడ ఎందుకున్నాయి అనేది మాత్రమే మా క్వశ్చన్. హోప్ యూ గైస్ విల్ అండర్స్టాండ్. మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సెక్యులరిజానికి లేదా కమ్యూనిజానికి సవతి తల్లి ప్రేమ అనేది ఉండకూడదు అనేది నా సూచన, నా రిక్వెస్ట్. నా యొక్క అనలైజేషన్ ఏంటంటే, వాళ్ళకి సవతి తల్లి ప్రేమ ఉంది, ఓన్లీ పర్టికులర్ టు ఒక వాళ్ళకి మాత్రమే. అది అట్లా ఉండకూడదు. మీరు అందరినీ సమానంగా చూడాలి అనేదే ఈరోజు నా డిస్కషన్.